నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో సీఎం పర్యటన. 500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. పట్టణాలు గ్రామాల్లో ఎల్ఆర్ఎస్కు అంతంత మాత్రంగా స్పందన. 25 లక్షలకు పైగా దరఖాస్తుల్లో వేల సంఖ్యలోనే పరిష్కారం. ఖజానాకు ఆదాయం వచ్చేలా జలాశయాల్లో పూడికతీత. తొలుత పైలట్ పద్ధతిలో చేపట్టాలని సర్కారు నిర్ణయం. ఏటికేడు భారంగా మారుతున్న పత్తి సాగు. అప్పుల పాలవుతున్నామని గగ్గోలు పెడుతున్న రైతన్న. మహారాష్ట్రలో 288 స్థానాలకు ప్రారంభమైన పోలింగ్. జార్ఖండ్లో 38 సీట్ల కొనసాగుతున్న తుది విడత ఓటింగ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించనున్నారు. దాదాపు 500 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నోయోమి, మనం ఇప్పుడు వేములవాడలో ఉన్నాము. ఎక్కడైతే ముఖ్యమంత్రి సభ జరగనుందో అక్కడ ఉన్నాము. ఇక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత శృంగేరి పీఠాధిపతి ఆయన సూచనల మేరకు పలు శంకుస్థాపనలు కూడా చేస్తారు. అయితే దాదాపు 500 కోట్ల అభివృద్ధి చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ప్రధానంగా ఆలయ అభివృద్ధితో పాటు మరోవైపు మెడికల్ కళాశాల భవనం ఇతరత్ర చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే తొలిసారి ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే 10 నుంచి 10:30 వరకు ఆలయంలో గడిపిన తర్వాత 11:30 ప్రాంతంలో ఈ సభా ప్రాంగణానికి వస్తారు. అక్కడి నుంచి ఇక్కడ పబ్లిక్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తాము ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చాము, ఏమేమి జరుగుతుందనే అంశానికి ఇక్కడ క్లియర్గా చెప్తారు. అయితే ప్రధానంగా ఇక్కడ మధ్యమానేరు నిర్వాసితుల సమస్య చాలా ఏళ్లుగా రగులుతోంది. దాదాపు 10 ఏళ్లుగా మధ్యమానేరు నిర్వాసితుల కోసం నష్టపరిహారం చెల్లించాలన్న ఉద్దేశంతో పోరాటాలు చేస్తున్నారు. అయితే పోరాటం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మధ్యమానేరు ముంపు కోసము చాలా ప్రయత్నాలు చేశారు. ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మిడ్ మానేర్ నిర్వాసులకు ఇచ్చిన హామీ అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 18, 2015 వేమనాడుకు వచ్చినప్పుడు మిడ్ మానేర్ నిర్వాసితులకు 5,04,000 రూపాయలు ఇస్తున్నాను, మీరు ఎంతో త్యాగం చేసిర్రు, మీ త్యాగాల సమాధుల పునాదులమైన ఈ ప్రాజెక్టు కట్టినామని చెప్పడం జరిగింది. వారిచ్చిన హామీ మేరకు ఎన్నో ఉద్యమాలు చేశాం. సీఎం గారు ఇచ్చిన హామీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేశాం, వంట వార్పు చేశాం, నందికమ్మను ముట్టడి పెట్టాం, నీలోజిపల్లి నుండి సిరిసిల్ల వరకు మహాపాదయాత్ర చేశాం. ఎన్ని ఉద్యమాలు చేసినా అక్రమ కేసులు పెట్టి మా నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు అణిచివేసేందుకు కుట్ర చేసి కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉద్యమంలో మిడ్ మానేర్ కట్ట తెగినప్పుడు కానీ, వంట వార్పప్పుడు కానీ, సంఖ్యపల్లి టు వేమడకు పాదయాత్రప్పుడు కానీ వచ్చి మా కష్టాలను స్వయంగా చూసినాడు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 మాసాలలో దాదాపు 4,696 కుటుంబాలకు ఇందిరా పథకం కింద 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మాకు చాలా మోసం చేసింది. కేసీఆర్ అత్తగారు మా ఊరే, కేటీఆర్ కొదురుపాక మనవడు, కవిత మా ఊరు మనవరాలే, రాజ్యసభ సభ్యుడు అప్పుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మా ఊరల్లుడే, కానీ మాకు ఏమీ పనులు చేయలేదు. మాకు పనులు చేయకపోగా మమ్మల్ని నిర్వాసితులు త్యాగం చేసిన మమ్మల్ని అవమానించి కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. కానీ నిర్వాసితుల సమస్యలు తీర్చలేదు. మరి ఇప్పుడు నిన్న కొన్ని న్యూస్ ఛానల్లో చూసాం, బీఆర్ఎస్ నాయకులు మిడ్ మానేర్ నిర్వాసితులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్తున్నారు. కొంచెమన్నా సిగ్గుండాలి. మీరు
4696 కుటుంబాలకు 234,80,00,000 నిధులు మంజూరైనాయి. మరి మా నిర్వాసిత పక్షాన ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న, విప్ ఆది సీనన్న, మా చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న, కవంపల్లి సత్యనారాయణ గారు మా నిర్వాసులకు ప్రతి ప్రోగ్రాంలో సంఘీభావం తెలిపారు. మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి విశేష కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే ఇక్కడ ప్రధానంగా నేతన్నల సమస్య తీర్చడానికి కూడా నూల్ డిపో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇప్పటికే 50 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఇక్కడ నుంచి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తుంటారు. అయితే అక్కడ చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగా 17 మందికి ఇవాళ పరిహారం చెల్లించనున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారుల అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు. మొత్తం మీద ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తయ్యాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఏమైనా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు అలీముద్దీన్. వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఇల్లు కట్టుకున్న మిడ్మానేరు నిర్వాసితులకు ప్రతి ఒక్కరికి 5 లక్షలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పటికే గులాబీ నేతలు డిమాండ్ చేశారు. హామీల అమలు చేయనందున ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామనడంతో అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 235 కోట్ల నిధులు మంజూరు చేసి 4,960 ఇళ్ళకి ఇచ్చారు. 69-60 తీసుకోరు. అయితే కదే పని అక్రమ లేఅవుట్లు, ఇళ్ల స్థలాలను ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అనేక కారణాలతో ఎల్ఆర్ఎస్ కు జనం ముందుకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,60,000 దరఖాస్తులొస్తే పరిష్కరించినవి వేలలోనే ఉన్నాయి. మొదటి దశలో ప్రభుత్వానికి 59 కోట్లు వసూలైతే రెండో దశలో సమకూరింది 11 కోట్లే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన ఎల్ఆర్ఎస్ పథకానికి పట్టణాలు, పల్లెల్లో స్పందన కరువైంది. అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా జనం పెద్దగా ఆసక్తి చూపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25,66,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 13,300 లేఅవుట్లు కాగా మిగిలినవి ఇళ్ల స్థలాలు. మొదటి దశలో జూలై 31 నాటికి 9,000 అర్జీల పరిష్కారంతో సర్కార్ ఖజానాకు 59 కోట్ల ఆదాయం సమకూరింది. రెండో దశలో సుమారు 1,40,000 దరఖాస్తుల్ని పరిష్కరించి రుసుము చెల్లించాలని కోరగా చాలా తక్కువ మంది మాత్రమే క్రమబద్దీకరించుకున్నారు. నవంబర్లో ఇప్పటి వరకు కేవలం 10 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్ సంబంధించి 2020లో ఏదైతే అప్లై చేసుకున్నదో అవి 16,050 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా లేఅవుట్లు కూడా 150 వరకు లేఅవుట్లు కూడా పెట్టినట్టు మన దగ్గర ఉన్న సమాచారం. దీనిలో భాగంగా మనము 15 టీంల ద్వారా మనం ఎల్ఆర్ఎస్కు సంబంధించి అప్లికేషన్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 28 అప్లికేషన్స్ సంబంధించి ఫీజు పేమెంట్ చేసి మొత్తం ఇప్పటివరకు 7 లక్షల రూపాయలను మనకు చేయడం జరిగింది. నవంబర్ ఎండింగ్ వరకు మనం ఈ మొత్తం అప్లికేషన్స్ క్లోజ్ చేయడానికి మేము కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ఇళ్ల స్థలాలు కొన్న యజమానులు అవసరం ఉన్నప్పుడు చెల్లిద్దామనే ధోరణితోనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చాలా మంది ఫోన్ నంబర్లు మారిపోగా ఇంకొందరి భూములు చేతులు మారాయి. రుసుము చెల్లింపు దగ్గరకొచ్చేసరికి జనం వెనకడుగు వేస్తున్నారు. క్రమబద్దీకరణ ఛార్జీలు అధికంగా ఉన్నాయనే భావన వారిలో ఉంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి మారిన నిబంధనలు సైతం ఎల్ఆర్ఎస్ కు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఒకరు కట్టి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ ఉన్నది వేరే వాళ్ళు ఉన్నారు, అంటే ప్లాట్ సేల్ చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళని ప్రాసెస్ చేయడం కష్టం అవుతుంది. ఇంకొకటి మొబైల్ నెంబర్స్ కొందరు వేరే నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ నెంబర్స్ కాల్ చేస్తే అవి కలవడం లేదు. అందులో కొంతమంది ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేమేమి ఇల్లు కట్టుకోవట్లేదు, అక్కడ ప్లాట్ అమ్ముకున్నప్పుడు చూసుకుంటాంలేండి, ఇల్లు కట్టుకున్నప్పుడు చూసుకుంటాంలేండి, ఇప్పుడు మేము ప్రాసెస్ చేయించుకోము ఎల్ఆర్ఎస్ అని చెప్పడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మీరు హౌస్ పర్మిషన్ తీసుకోవాలన్నా కంపల్సరీ ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మా గ్రామ పంచాయతీ నందు మొత్తం 42 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో వచ్చేసి 41 అప్లికేషన్లు వచ్చేసి ప్లాట్స్, ఒక అప్లికేషన్ వచ్చేసి లేఅవుట్. ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో మేము ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మా గ్రామ పంచాయతీ నందు ఒక్కొక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వాళ్ళ యొక్క ఆ ప్లాట్ ఎక్కడైతే ఉందో వాళ్ళ యొక్క
హద్దుల ప్రకారము వాళ్ళ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మేము పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన పిమ్మట తర్వాత దానికి సంబంధించిన ఆ ల్యాండ్ కూడా అది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే పట్టా ల్యాండా, తర్వాత ఇనాం ల్యాండా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సార్ దగ్గర కూడా మేము ఈ సర్వే నెంబర్స్ పరిశీలించి అవి కరెక్ట్ ఉన్నప్పుడు, అలాగే మేము ఇరిగేషన్ ఏ సార్ దగ్గర కూడా పరిశీలించి అక్కడ ఎలాంటిది మనము ఈ నాలా కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఈ చెరువుకు సంబంధించినది ఎలాంటిది లేదని సమాచారం తీసుకున్న తర్వాత మేము ప్రాపర్గా మేము L1 టీం వచ్చేసి ఇక్కడ మేము సెక్రటరీ గారు, తర్వాత మేము RI ముగ్గురం కలిసి పరిశీలించి ఓకే ఉంటే మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. పాలెం గ్రామానికి 647 LRS అప్లికేషన్స్ వచ్చాయి. 40-45% ఫినిష్ చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళ ప్లాట్స్ని చూపించి వాళ్ళు LRS అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడం జరిగింది. ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటే ముందుగా L1 అధికారి దరఖాస్తును పరిశీలించి ధృవీకరించాలి. ఆ తర్వాత రెవెన్యూ, నీటిపారుదల, పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలి. ఆయా ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత, అధికారుల మధ్య సమన్వయ లోపంతో LRS ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవేళ ఇల్లీగల్ లేఅవుట్స్లో కొన్న ప్లాట్స్ కొన్న వాళ్ళు 1000 రూపాయలు కట్టుకున్నట్టయితే ప్రభుత్వానికి దాన్ని వెరిఫై చేసి లీగలైజ్ చేస్తామని ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా మొత్తం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది LRS కొరకు 1000 రూపాయల చొప్పున, అదేవిధంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చూసి నార్కల్ మండలం కూడా దాదాపు 2230 అప్లికేషన్స్ నార్కల్ మండలంలోని గ్రామాల నుంచి మాకు రావడం జరిగింది. ఈ యొక్క వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనకేం చేయాలంటే, ఇప్పుడు మేమందరికి కూడా వీళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ అందరికీ కూడా ప్రభుత్వము సమాచారం ఇచ్చి ఆ యొక్క లేఅవుట్స్ను పరిశీలించి, ఒకవేళ అక్కడ మనకు 30 గజాల స్థలం ఉన్నట్టయితే, అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేనిదై ఉండి, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కానట్టయితే అట్లాంటి ల్యాండ్స్ అన్నీ కూడా మేము ఏం చేయొచ్చు అంటే వెరిఫై చేసి అవి ఓకే చేసినట్టయితే, మేము వెరిఫై చేసి ఓకే చేసిన అన్నీ కూడా మన యొక్క కలెక్టర్ లాగిన్కి వెళ్తాయి. కలెక్టర్ లాగిన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క విస్తీర్ణాన్ని బట్టి, వాళ్ళు కొన్నప్పుడున్న దాని రేటుని బట్టి, ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము ఎంత వాళ్ళు కట్టాలనేది వాళ్ళకు ఒక కలెక్టర్ ఆమోదం తర్వాత వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్కు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కట్టుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా మా యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీని కానీ లేకుంటే మండలాఫీస్లో కానీ మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాళ్ళకి LRS చేపిస్తాము. భవిష్యత్తు లోపల వాళ్లకు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కానీ ఈజీగా ఉంటుంది. ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందాలంటే LRS తప్పనిసరని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సిద్దికీనగర్లో నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకు ఒరిగింది. దీంతో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, గచ్చిబౌలిలో ఉన్నటువంటి భవనాన్ని కూల్చేందుకు అధికార యంత్రాంగం అంతా సన్నద్ధమైంది. మరి కాసేపట్లో భవనానికి సంబంధించి కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆ ఉరిన భవనం వద్దకి హైడ్రాలిక్ సంబంధించినటువంటి మిషన్లను అధికారులు తెప్పించారు. మరి కాసేపట్లో భవనానికి సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే విద్యుత్ తీగలు ఉన్నాయో ఆ విద్యుత్ తీగలను మొత్తం కూడా తీసివేస్తున్నారు. తీసివేసిన తర్వాత ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏదైతే ఉరిన భవనానికి సంబంధించినటువంటి యజమానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఒక మాటగా అధికారులకు వాళ్ళు చెప్పినప్పటికీ మరొకసారి స్పష్టత తీసుకున్నారు. ఎందుకంటే భవనం అలాగే ఉండే పరిస్థితులు కూడా లేవు కాబట్టి భవనాన్ని ఖచ్చితంగా కూల్చితే తప్ప ఇక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అధికారుల పైన తమ బాధ్యత ఉందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పారు. మొత్తంగా కుటుంబ సభ్యులు కూడా ఆ భవనాన్ని కూల్చివేందుకు అనుమతించారు. ఎట్లయితే భవనాన్ని ఏదైతే పక్క స్థలంలో ఉన్నటువంటి యజమాని ఏదైతే భవనానికి సంబంధించినటువంటి నిర్మాణం కోసం తీస్తున్నటువంటి గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలు తీయాల్సిన దానికంటే ఎక్కువ లోతు తీయడంతో పాటు ఈ భవనానికి సంబంధించిన ఆ పిల్లర్ను ఢీకొట్టడంతోనే ఈ భవనం ఒరిగిందని చెప్పి కూడా ఇంటి యజమానులు అయితే ఆరోపిస్తున్నారు. కనీసం ఆ భవనానికి సంబంధించినటువంటి ఏదైతే గుంతలు తీస్తున్న సమయంలో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని ఆ పక్కపంటి ప్లాటు యజమాని ఈ గుంతలు తీయడం వల్లనే తమ భవనం ఒరిగింది కాబట్టి తమకు న్యాయం చేయాలి, తమ ఊర్లో ఉన్నటువంటి ఆ పొలాన్ని అమ్మి ఇక్కడ భవనాన్ని నిర్మించుకున్నాము, నెల వరకు EMI మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మాకు పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పి కూడా వాళ్ళు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే అధికారులు ఈ భవనం సంబంధించిన యజమానికి నచ్చ చెప్పడంతో మొత్తానికి అయితే భవనం కూల్చివేతకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైడ్రాలిక్ మిషన్ ఏదైతే ఒరిగిన భవనం ప్రాంతాల్లోకి చేరుకుంది. భవనం ఏదైతే ఒరిగిన భవనం పక్కన పంటి యజమాని
ప్రజలు మొత్తం కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. భవనం కూల్చివేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని ఎవరిని ఇటువైపు రాకుండానైతే అడ్డుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓర్టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. పైలట్ పద్ధతిలో తొలుత 1 లేదా కొన్ని జలాశయాల్లో పూడికతీత పూర్తి చేసి వాటి ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో పాటు ఖజానాకు ఆదాయం సమకూరేలా పూడికతీత చేపట్టనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ విధానాన్ని అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని చాలా జలాశయాల్లో పూడిక పేరుకుపోయింది. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా ఆయా జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. ప్రధాన జలాశయాల్లో వాస్తవ నిల్వ సామర్థ్యానికి, ప్రస్తుత నిల్వ సామర్థ్యానికి అంతరం బాగానే ఉంది. జలాశయాల్లో పూడికతీతకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఆ విధానానికి లోబడి రాష్ట్రంలోనూ జలాశయాల్లో పూడికతీత చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పలు దఫాలు సమావేశమై కొన్ని సిఫారసులు చేసింది. జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఖజానాకు ఆదాయం వచ్చే విధానాన్ని అనుసరించి పూడికతీత చేపట్టాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పూడికతీతకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ విధానానికి లోబడి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా జలాశయాల్లో పూడికతీత చేపట్టాలని పేర్కొంది. అయితే మొదట పైలట్ పద్ధతిన 1 లేదా మరికొన్ని జలాశయాల్లో చేపట్టి ఆ ఫలితాల ఆధారంగా అన్ని జలాశయాల్లో పూడిక తీయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా నీటిపారుదల శాఖ కసరత్తు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఇతరహాల్లో పూడికతీత చేపట్టిన విధానాలు, పరిస్థితులను అధ్యయనం చేశారు. పూడికతీతతో వచ్చే మట్టి పూర్తి సారవంతంగా ఉంటుందని, అది పంట పొలాలకు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. వీటితో పాటు జలాశయాల్లో ఉండే ఇసుక కూడా వినియోగానికి వస్తుంది. పూడిక మట్టితో పాటు ఇసుక ద్వారా ఖజానాకు ఆదాయం బాగానే సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అన్నింటినీ క్రోడీకరించి పైలట్ పద్ధతిన రాష్ట్రంలోనూ జలాశయాల పూడికతీత చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన తరుణంలో అందుకు అనుగుణంగా టెండర్ డాక్యుమెంట్ తయారు చేయనున్నారు. ఆ తర్వాత ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీ, సంబంధించిన శాఖల ఉన్నతాధికారులతో కూడిన సమన్వయ కమిటీ ఆమోదంతో ముందుకు వెళ్లనున్నారు. మొదట 1 లేదా 3 జలాశయాల్లో పైలట్ పద్ధతిన పూడికతీత చేపట్టాలని భావిస్తున్నారు. కడెం జలాశయంలో పూడిక తీసేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే కడెంతో పాటు మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో కూడా పైలట్ విధానంలో భాగంగానే చేపట్టాలని అనుకుంటున్నారు. సాంకేతిక కమిటీ, సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాత ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పత్తి సాగు రైతులకు ఏటికేడు భారంగా మారుతోంది. అత్యంత డిమాండ్తో వాణిజ్య పంటగా ఉన్న సాగుదారులకు మాత్రం నష్టాలనే మిగులుస్తోంది. ఒక ఏడాది నష్టపోయినా మరోసారి గట్టెక్కించకపోతుందా అనుకుని రైతులు పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఆశించిన దిగుబడులు మాత్రం రావడం లేదు. మార్కెట్ మాయాజాలంతో ప్రతిసారి పత్తి ధరలు అమాంతం తగ్గి సాగుదారులను కోలుకోలేకుండా చేస్తున్నాయి. తక్కువ నీరు, వర్షాధారంతోనే పత్తి పంట చేతికొస్తుండటంతో ఎక్కువ మంది రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. రాష్ట్రంలో దాదాపు నీటి సౌకర్యం లేని అన్ని జిల్లాల్లో పత్తి సాగు విస్తృతంగా చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి విస్తీర్ణం ప్రతి ఏడు 4 లక్షల ఎకరాలకు తగ్గకుండా సాగవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లాగా పేరుగాంచింది. గత సీజన్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలిపి 1,20,000 మంది రైతులు సుమారు 4,30,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గతంతో పోలిస్తే పెట్టుబడులు అధికమై పత్తి సాగుకు ఎకరానికి 30,000 రూపాయల వరకు ఖర్చయింది. దీనికి తోడు ప్రకృతి విపత్తులు, తెగుళ్లు, పెరిగిన కూలీల ధరలు నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయని అన్నదాత అంటున్నారు. గతంలో ఎకరా సాగుకు 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా 3 ఏళ్లుగా భారీగా పడిపోతున్నాయన్నారు. గతంలో ఒక సీజన్లో పత్తి 3 సార్లు చేతికొచ్చేదని, వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా ఇప్పుడు 2 తీతలే గగనంగా మారిందన్నారు. ఇదంతా ఒకెత్తైతే ఏటా మార్కెట్ మాయాజాలంతో పత్తి ధరలు పడిపోయి రైతులను మరింత అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయి. గతంలో చూస్తే పత్తి ధర 9,200 నుంచి 11,000 వరకు పలికింది. ప్రస్తుతం పత్తి ధరలు 7,060 రూపాయల నుంచి 8,000 వరకు మాత్రమే ఉన్నాయి. ఈ గరిష్ట ధరలు కూడా మార్కెట్లో ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతోంది. మిగిలిన రైతులకు గిట్టుబాటు ధరలు అందని ద్రాక్షగానే మారాయి. సంవత్సరం 7,500, 7,300, 400 ఈ సంవత్సరం చాలా తగ్గించారు. 50
4 ఉంటారు, 5 600, 300, 200 బెస్ట్ ఉన్నా అంతే, మంచిది ఉన్నంతే, చెడుది ఉన్నంతే, ఏదైనా అంతే ఉంటారు. ఇక మరి ఎందుకు తగ్గుతారు అంటే ఇక మా మీదనే మా అన్ని వెళ్ళాలి కదా. కూలీలు కానీ ఇక్కడ కమిషన్ కానీ మొత్తం కష్టం చేస్తేనే వెళ్ళేది, లేకపోతే ఎవరికి వెళ్ళదు. ఈ సంవత్సరం ఇక్కడ దళాలు కొద్దిగా ఎక్కువగా ఉంటే అది కొద్దిగా మామూలుగా రేటు తగ్గింది. శిశువులు పక్కన కొంటారు, 1000 రూపాయలు డెలివరీ వస్తుంది. ఇక్కడ ఖమ్మంలో కుమ్మకైతారండి. ఆ విషయం మాకు కూడా తెలియటం లేదు. ఏంటంటే నేను కష్టం పడతాను, మందు కట్టకి రేటు తగ్గటం లేదు, మరి పై మందుకు రేటు తగ్గటం లేదు. ఇక్కడ మాత్రం తగ్గిపోతారు. 2 సంవత్సరాల క్రితం 8,000 చిల్లర పోయింది. ఈ సంవత్సరం వచ్చేసి అంత సిండికేట్ అయ్యి వాళ్ళ కుమ్మకాయ 6,000, 6,100, 6,200 అట్లా పెడతారు. ఇప్పుడు మందులు కట్టేవాళ్ళు ఏం చేస్తారంటే వాడు చెప్పిన దానికి మేము కట్టుబడి, వాడు ఎంత అంటే అంత రూపాయి కూడా తగ్గట్లేవాడు. అట్లా ఇంకా 4 రోజులు అయితే 25 రూపాయలు అడుగుతారు కూలోళ్ళు. వాళ్ళకి సరిపోతుంది. ఏడే మరి లాసు. ఏ కట్ట తీసుకున్నా 2,000, ఏ బుడ్డి తీసుకున్నా 2,000. పెట్టుబడి పెరిగింది. మరి దీని మీద ఎందుకు పెరగట్లేదు? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. రైతులకు ఎవడు కనిపెట్టుకుంటుండు? రేటు పడిపోయిందన్న. కూలి వచ్చేసి 18 రూపాయలు, 20 రూపాయలు మనిషికి వచ్చి, మళ్ళీ ఆటో కిరాయి వచ్చేసి 100 రూపాయలు అట్లా తెస్తున్నాయి. ఎక్కడికి వచ్చి వచ్చేసరికి రేట్లు ఏమి మేలు అట్లా గిట్టుబాటు ధర 75 పెట్టారు పెట్టడానికి, కొంటాం 65, 66 అట్టా కొంటున్నారు. పత్తి నిమ్ము శాతం ఎక్కువ ఉండటం వల్ల కొనట్ల. బత్తా 45 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే వాళ్ళు మరి 25 రూపాయలు పెట్టి కట్టిస్తున్నారు. మాకు 50 బస్తాలు తెస్తే 65 పడతాయి. పెట్టుబడులు పెరగడంతో పత్తికి గిట్టుబాటు ధర రావడం లేదని ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా ఇవాళ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ఉదయం 11 గంటలకు పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ప్రజావాణి జరపనున్నారు. పిల్లలు ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి, యూనిసెఫ్ చీఫ్ జలాలెం బి తఫిసి, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తదితర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. విద్యారంగంలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మరో 8,047 మంది కానిస్టేబుళ్లు విధుల్లో చేరనున్నారు. 2023-24 బ్యాచ్కు చెందిన వీరంతా 19 కేంద్రాల్లో 9 నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పోలీస్ అకాడమీలో రేపు జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొననున్నారు. కానిస్టేబుల్ శిక్షణ తీసుకున్న వారిలో 5,709 పురుషులు, 2,338 మంది మహిళలు ఉన్నారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో రేపు జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొననున్నారు. ఈ పరేడ్కు డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై వీరి నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇప్పటి వరకు శిక్షణ పొందిన బ్యాచ్ల్లో ఇది అతిపెద్ద బ్యాచ్ అని పోలీస్ శాఖ ప్రకటించింది. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మెరుగైన సమాజ స్థాపనలో భాగస్వాములవుతారని విశ్వాసం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో సీవరేజీ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలిస్తోందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. 46 రోజుల్లో 8,000 ప్రాంతాలు, 1000 కిలోమీటర్లకు పైగా సీవరేజ్ పైప్లైన్ల నుంచి డీసిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే 80,000 మ్యాన్హోళ్లను శుభ్రం చేసినట్లు తెలిపిన అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో సిబ్బంది, అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించిన జలమండలి ఎండీ రోజువారీ ఎదురవుతున్న సవాళ్లు, అనుసరించిన వ్యూహాల్ని అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ డ్రైవ్లో ఉత్తమ పనితీరు కనబర్చిన 10 మంది అధికారులను సత్కరించారు. డిసెంబర్ నెలాఖరు వరకు 30% ఫిర్యాదులు తగ్గేలా పనిచేయాలని అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం పెరిగినందున ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అపార్ట్మెంట్ సముదాయాల్లో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్ దాటితే సొంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని డిస్కం నోటీసులు ఇస్తోందన్నారు. విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నిర్వహణ చేతకాక ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఎస్పీడీసీఎల్ ఎక్కువ లోడ్ ఉన్నవారు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. 11 ఏళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు వినియోగదారులే భరించడం గతం నుంచే కొనసాగుతోందని తేల్చి చెప్పింది. ఏడాదికి 3,579 చొప్పున 10 ఏళ్లలో 35,579 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపింది.